హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు కోన చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా సింపుల్గా. దానికి కావాల్సినవి కోన చేపలు 1/2 kg తీసుకున్నానండి. దానికి ముళ్ళు అనేది ఉండదు, ప్లస్ అది కాస్ట్ ఎక్కువ. చూసుకొని తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1/2 kg తీసుకున్నానండి. అలాగే ఒక పెద్దవి 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే టమాటా కూడా 3 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా నానేసుకొని, జీలకర్ర, అలాగే ధనియాలు, అలాగే ఇందులో 4 లవంగ, 2 ఇలాచీ, అలాగే కొబ్బరి పాలు మీకు సరిపడా చూసి తీసుకోండి. నేనైతే ఒక కాయ తీసుకొని పాలు తీసి పక్కన పెట్టుకున్నానండి. మనకు పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చేపల పులుసుది గిన్నె ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఇలాగ వెడల్పుగా ఉండే గిన్నె అయితే మనకు మంచిగా వస్తుందండి, ముక్కలు విరగకుండా మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ వేసేసుకోండి. పాన్ 5 to 6 స్పూన్స్ వేసుకుంటున్నాను అండి ఆయిల్. చేపల పులుసుకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కదండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఏం చేయాలంటే, ఇందాక ముక్కలు ఉన్నాయి కదండి, ఫిష్ ముక్కలు, ఇవన్నీ ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఈ చేపలన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేయకూడదండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సగం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి ఒక్కసారి కలుపుదామండి. ఒకసారి ఇలా అనేసి ఆయిల్లోకి ఆ పసుపు అనేది ఇలా అనేసేయండి, సరిపోయింది. ఇప్పుడు మూత పెడదాము. ఇట్లా అనేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా మూత పెట్టేసేసి ఉంచుదాము ఒక 2 మినిట్స్ వరకు. వేసేస్తామండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకున్నామండి. చూడండి చేప ముక్కలు ఇలాగ అయ్యాయి కదా. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి తీసేద్దామండి. మంచిగా సరిపోయేది మనకి ఇంత ఫ్రై అవుతే. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. చూడండి ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేద్దామండి.
ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, నేను అన్నీ వేసుకోవట్లేదండి, ఒక 2 అయితే సరిపోతాయి. ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ అయితే మనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అంత లోపల ఏం చేయాలి అంటే ఈ ధనియాలు, అలాగే జీలకర్ర ఇవి ఉన్నాయి కదండి, ఇవి మనం మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఫాస్ట్గా మగ్గిపోవాలి ఆనియన్స్ అంటే సాల్ట్ ముందే వేసుకోండి. చూడండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సాల్ట్ కావాలంటే తర్వాత చూసైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి కలిపేయండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలండి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఫ్రెష్గా ఇంట్లో చేసి పెట్టుకున్నదండి పేస్ట్. 2 స్పూన్స్ వేసాము. ఇప్పుడు ఒకసారి దీన్ని కలపండి. దీన్ని కలిపిన వెంటనే ఇలా కలిపారు కదా, కలిపిన వెంటనే ఈ టమాటా ముక్కలు వేస్తున్నామండి. ఇప్పుడు వీటిని మంచిగా మగ్గనివ్వాలి. మూతేసి పెట్టేయండి. మూతేసేసి ఒక 2 మినిట్స్ ఉంచుదాం. చాలా మంది అల్లం పేస్ట్ ఆయిల్లో వేపేసిన తర్వాత అది బాగా ఫ్రై అయినాక వేసుకుంటారు కదండి. మనము అల్లం పేస్ట్ వేసిన వెంటనే టమాటా వేసేయాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది కదండి, అప్పుడు టేస్ట్ అనేది మనకు కూడా తెలియదు. ఇలా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీద్దాము. చూడండి, మూత తీసాక ఒకసారి కలపండి. చూడండి, ఇవి మంచిగా దగ్గరగా మగ్గిపోయాయి మనకి టమాటా అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్స్. అలాగే చిటికెడంతా పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసాం. ఇవి ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు కొద్దిగా తీసుకున్నాం కదా, నిమ్మకాయ సైజ్ అంతా చాలా తక్కువగా తీసుకోవాలండి, అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది, లేదంటే ఇంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గరం మసాలా తీసుకున్నాం కదండి, అది వేద్దాము. ఇదిగోండి గరం మసాలా. ఈ గరం మసాలాని వేసుకున్నాము. ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా మంచిగా కలిపేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే కూర పాడైపోయింది.
ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక చింతపండు కొద్దిగా తీసుకున్నాం కదా, ఆ పులుసు పోసుకుందామండి. ఇలా పోసేసుకొని ఒకసారి కలపండి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి. ఓన్లీ ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఆగాక ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి. ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకున్నాం. చూడండి, ఇది అనేది మంచిగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలనంటే మన కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పాలు మంచిగా మరిగిపోవాలి. ఇప్పుడు చూసుకోండి, ఒకసారి టెస్ట్ చేసుకోండి సాల్ట్ అవన్నీ సరిపోయాయా లేదా అన్నది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో కొబ్బరి పాలు పోసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇందులో వేసేసి మూత పెడదామండి. ఈ కొబ్బరి పాల ఫ్లేవర్ అనేది ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి. చేపల పులుసు మరి నీళ్ళు పోసుకుంటే అస్సలు బాగోదండి, అంత వాటర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు ఇందులోకి వేసేసుకున్నాక ఇందులోకి వేసేసాం కదా, ఇప్పుడు ఒక్కసారి కలుపుదామండి. ఒక్కసారి ఇవన్నీ సెట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇలాగ పెట్టాక ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసేయండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం దీన్ని అసలు కదిలించొద్దు, మూత పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకున్నామండి. మూత తీసుకుని కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక్కసారి ఇలా అనండి, మధ్యలో పెట్టి ఇలా అంటే సరిపోద్ది. ఇప్పుడు మూతేసేయండి. ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది కదండి, ఇంకో 5 మినిట్స్ ఉంటే మన కర్రీ రెడీ. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసేసుకొని చూడండి, మన కర్రీ రెడీ. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు లైట్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఆపేసుకుందాం. మన ఫిష్ పులుసు రెడీ అండి, చేపల పులుసు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాం. మన చేపల పులుసు రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. ఈరోజు ఈ చేపల పులుసు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసుకొని
నాకు కమెంట్లో తెలపండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసుకోండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.